సంహారమే గురువు, విజ్ఞాన జ్యోతి ప్రకాశమే గురువు, వాడని ప్రేమ సుమగంధమే గురువు, వీడని ఆత్మీయ బంధమే గురువు. వాడని వీడని అనుబంధాన్ని పెనవేసుకున్న జ్ఞాన ప్రదాతలు, జాతి నిర్మాతలు, భావి నిర్ణేతలు అయిన వేదిక పైన ముందు ఉన్నటువంటి గురు బ్రహ్మ స్వరూపులు, వేదిక ముందున్న మట్టిలో మాణిక్యాలు, ఆనిముత్యాలు, జాతి రత్నాలు, భావి అపర రామానుజన్, ద ఫ్యూచర్ మ్యాథమెటిషియన్స్ హు ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. మీ అందరికీ భారత జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు. అణువు నుండి అండ పిండ బ్రహ్మాండమంతా ప్రతి కణంలో నిమిడీకృతమై ఉన్నది గణితం. ఇందు కలదు అందు లేదనే సందేహము వలదు, ఎందెందు వెతికి చూసినా అందంది కలదు గణితం. ఇందాక చెప్పినట్టు జంతువులకు మనిషికి తేడా, వాటికి మ్యాథ్స్ రాదు, మనకు మ్యాథ్స్ వస్తుంది. అదొక్కటే తేడా బిడ్డ, మిగతాది సేమ్ టు సేమ్. వాటికి కూడా మ్యాథ్స్ వస్తే మనలాగా అవి కూడా డెవలప్ అయ్యేది. ఒకటే నిమిషం చెప్పింది కాబట్టి కొత్తిమీర కట్టలు అమ్ముకునేటప్పుడు కూడా మ్యాథ్స్ అవసరం. పచ్చిమిరపకాయలు అమ్ముకున్న మ్యాథమెటిక్స్ కావాలి. 100 రూపాయల కిలో తెచ్చి చెటాకు ఎంత కమ్మాలో తెలియకపోతే ఇక్కడ అందరినప్పుడు దుకాణం పెడితే ఈగలు దోమలు కొట్టుకోవాల్సి వస్తుంది. సో ఇంట్లో వంట చేయాలన్నా, కూర చేయాలన్నా మ్యాథమెటిక్స్ కావాలి. ఏంటంటే నిష్పత్తి, భాగస్వామ్యం, రేషియో, ప్రపోర్షనేట్ తెలియకపోతే ఆ వంట పెంట అయిపోతుంది, ఇల్లు మొత్తం బజార్లో పడిపోయి జాతర తాగినట్టు అయిపోతుంది. ఎక్కడైనా మనం ఉద్యోగం చేయని అవసరం లేదు. మనిషి గౌరవంగా బ్రతకాలంటే మ్యాథమెటిక్స్ అవసరం. అందుకే ద డెవలప్మెంట్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ నథింగ్ బట్ డెవలప్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అందులో ప్రతి దేశానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఒక దేశం వ్యాపారానికి బ్రాండ్ ఇమేజ్ అయితే అట్లా భారతదేశానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఏంటంటే జ్ఞానం. మనం జగద్గురువులం, జ్ఞాన ప్రదాతలం. ప్రపంచం కళ్ళు తెరవక ముందు భారతదేశం వెల్లివిరిసింది, జ్ఞానం వెల్లివిరిసింది. కాబట్టి ఆ గొప్ప వారసత్వానికి మీరే వారసుడు. మనం ఎవరికి తక్కువ కాదు. ప్రపంచం బట్టలు తొడగనప్పుడే ఇక్కడ పట్టు వస్త్రాలు కట్టింది. అంగట్లో రతనాలు అమ్మినారట, ఇచ్చట అగ్గిపెట్టెలో పట్టు చీరలు అల్లారట, రాతిలో రాగాలు పలికించినారట, రాగాలతో రాళ్ళు కరిగించినారట. గొప్ప వారసత్వం. మై డియర్ స్టూడెంట్స్, గణితంలో కూడా మనమే అందరికంటే ముందున్నాం. జీరో కనిపెట్టించారు. ఒబామా అమెరికా ప్రెసిడెంట్ ఇండియన్ పార్లమెంట్లో అక్నాలెడ్జ్ చేసింది. ఇఫ్ ఇండియన్స్ వుడ్ హ్యావ్ నాట్ ఇన్వెంటెడ్ జీరో, ద వరల్డ్ వుడ్ హ్యావ్ నాట్ డెవలప్డ్ వాట్ ఇట్ ఈస్ టుడే అని చెప్పి అక్నాలెడ్జ్మెంట్ ప్రపంచం మనకు అందించింది. డెసిమల్ సిస్టమ్ కనుక లేకపోతే రోమన్ సిస్టంలో ద లార్జెస్ట్ నెంబర్ దట్ వీ కెన్ రిప్రజెంట్ ఇన్ రోమన్ సిస్టమ్ ఇస్ 1000 M. 10,000 రాయాలంటే మన కళ్ళు తిరిగిపోతాయి. ఎంఎంఎంఎంఎం రాస్తే అది 10,000, 9,000, 4,000 కూడా చదువుకునే పరిస్థితి లేదు. కానీ మనము లక్షలు, కోట్లు, మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్, 10 to the power 2, 3, 4, 5 రాసి పెట్టవచ్చు. సో జీరో ఇన్వెంట్ చేయడమే కాదు, గ్రహాల గురించి తెలుసుకోవడమే కాదు, అనేక అద్భుతమైన ఆవిష్కరణలు భారతీయులు చేసిండ్రు. అవన్నీ మీరు ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు అనేక అవకాశాలు మనకు ఉన్నాయి. లైఫ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. జీవితం అంటే ఒక సమస్య అని చెప్తూ ఉంటారు కదా, కానీ పాజిటివ్ థింకర్స్కు లైఫ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, లైఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ప్రతి అవకాశం, ప్రతి క్షణం మీకు ఒక అవకాశం. ఇట్ ఈస్ ఎ చాయిస్. కాబట్టి ఈరోజు యు ఆర్ ఆల్ సెలెక్టెడ్ స్టూడెంట్స్, మెరిటోరియస్ స్టూడెంట్స్. మీ స్కూలు స్థాయిలో దాటి మండల స్థాయి దాటి జిల్లా స్థాయికి రాగలిగినారు అంటే మీరంతా ఒక అద్భుతమైన భవిష్యత్తులో గొప్ప వ్యక్తులుగా తయారయ్యే ఆనిముత్యాలు, జాతి రత్నాలు బిడ్డ మీరు.
ఆ ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించండి. కాంపిటీషన్ ఇంక్రీజెస్ యువర్ కాంపిటెన్స్. స్పర్ధయా వర్ధతే విద్య అని చెప్పి కాంపిటీషన్ అనేది ఉండాలి. ఒకటి చెప్పినట్ట, నేను స్కూల్లో రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చిన. అది ఎంతమంది పాల్గొన్నారా అంటే ఎవరు లేడు, నేను ఒక్కనే ఉన్నా, నాకే ఇచ్చింది. సో దట్ ఈస్ నాట్ కాంపిటీషన్. కాబట్టి ఇట్లా పోటీలో నెగ్గి మనం పైకి తేలినప్పుడే గొప్పతనం అనేది బయటపడుతుంది. ఐ కంగ్రాచులేట్, ఐ అప్రిషియేట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ద ఆర్గనైజర్స్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. ఇలాంటి కాంపిటీషన్స్ ఏ జిల్లాలో జరగవు. ఇది కేవలం నాగర్ కర్నూలు జిల్లా చేసుకున్నటువంటి పుణ్యము. ఇలాంటి అద్భుతమైనటువంటి ఆచార్యులు మనకున్నారు, మట్టిలో మాణిక్యాలను వెలిగితీస్తుండ్రు. ఇఫ్ యూ గివ్ మీ హ్యాండ్ఫుల్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ who are pure and selfless with iron muscles, steel nerves, I can conquer the world అని చెప్తాడు స్వామి వివేకానంద. మీరంతా అట్లాంటి ఇనుప కండలు, ఉక్కు నరాలు వచ్చిన సంకల్పం కలిగినటువంటి యువకులు, బాలికలు. కాబట్టి ఇదే ఆత్మవిశ్వాసాన్ని ముందుకు తీసుకుపోవాలి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కళలు కనండి, ఆ కళలు సాకారం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయండి. కాలమే కలిసి రాదా, కలయే నిజమై కనుల ముందర నిలిచిపోదా, పట్టుదలతో నువ్వు గట్టిగా కృషి చేస్తే అసాధ్యమే సాధ్యమైపోదా, అవకాశమే అంది రాదా, ఆశయంతో నువ్వు అడుగు ముందుకు వేస్తే ఆకాశమే అంది రాదా, అవరోధమే తొలగిపోదా, కాలమే కలిసి రాదా, కలయే నిజమై నీ కనుల ముందర నిలిచిపోదా. అదే నెవర్ యాక్సెప్ట్ ద డిఫీట్, నెవర్ లూజ్ యువర్ పేషెన్స్, నెవర్ ఫర్గెట్ యువర్ డెసిషన్ అండ్ నెవర్ స్టాప్ యువర్ ఎఫర్ట్. ఓటమిని ఒప్పుకోవద్దు, ఓపికను వదులుకోవద్దు, ప్రయత్నాన్ని మానుకోవద్దు, నిర్ణయాన్ని మర్చిపోవద్దు. అదే విజయానికి మీ సొంతమవుతుంది. ఆకాశం లింగి ఎంత ఎత్తునున్న రిబుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా, సంద్రం ఎంత పెద్దదైనా ఈదుతున్న చేప పిల్ల ముప్ప ముందు చిన్నదేనురా, పశ్చిమాన పొంచి ఉండు రవిని మింగు అసుర సంధ్య ఒక్కమారు నెగ్గలేదురా, దిశా విలాపం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవడాపురా. ఎవడు ఆపలేడు. ఉదయించే సూర్యుడిని అరచే అడ్డం పెట్టి ఆపాలనుకుంటే ఎవరి వల్ల కాదు. మీరంతా ఉదయించే సూర్యులు. అట్లా బగబగ మండే హృదయం, ఎవరికైతే స్ట్రాంగ్ డిజైర్ ఉంటుందో అనుకున్నది వాడిని నో బడీ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ రీచింగ్ యువర్ గోల్ మై డియర్ స్టూడెంట్స్. అట్లాంటి అద్భుతమైన శక్తి ఉంది. నొప్పి లేని నిమిషం ఏది, జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున సమస్యలు అందరికీ ఉంటాయి. పుట్టుకని ఒక సమస్య, దాన్ని మనం మాకు సమస్యలు ఉన్నాయని చెప్పి ఎవడు వెనకాడు వేయాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉంది, జీవం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా. ఆశ నీకు అస్త్రమైతే, శ్వాస నీకు శస్త్రమైతే ఇక అపజయం అనేది నీకు ఉండదు. అలాంటి గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ముందుకు తీసుకుపోయి ఆ ఇనుప కండలు, ఉక్కు నరాల శక్తిని వదులుకోకుండా, ఇనుప కండల శక్తి ఇంకిపోని యొద్దు. మ్యాథమెటిక్స్ డే కాబట్టి RRR గుర్తుపెట్టుకోండి. ఇదంతా ప్రతి ఒక్కరికి ప్రతి క్షణంలో మనసులో జరిగేది మ్యాథమెటిక్సే. చూడగానే లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్, ఈ ఈక్వేషన్ వచ్చి మన మనసులో పడిపోతుంది. డిఐఓ సార్ రాగానే ఇమ్మీడియట్గా సార్ డిఐఓ అనగానే గ్రేటర్ దెన్ ఈక్వేషన్ వచ్చింది, సార్ నమస్తే సార్ అని నమస్కారం పెట్టినాం. స్టూడెంట్స్ రాగానే చిన్నపిల్లలు అనుకుంటాం, ఆశీర్వాదం చేస్తాం. సో జీవితంలో ప్రతి క్షణం జరుగుతూ ఉంటుంది. రిమెంబర్ దిస్ 3 థింగ్స్ ఆన్ దిస్ ఆస్పీషియస్ డే మై డియర్ స్టూడెంట్స్. RRR, రెస్పెక్ట్ ద ఏజ్, వయోవృద్ధులను గౌరవించాలి. రెస్పెక్ట్ ద నాలెడ్జ్, జ్ఞాన వృద్ధులను గౌరవించాలి. మనకంటే చిన్నోళ్ళు అయినప్పటికీ ఎవరికైతే జ్ఞానం ఉన్నదో వాళ్ళని గౌరవించాలి. రెస్పెక్ట్ ద స్టేజ్, మనకంటే చిన్నవాళ్ళు అయినప్పటికీ మనకంటే ఉన్నతమైన పదవులలో కలెక్టర్ ఉంటాడు, చిన్నపిల్లవాడే ఉంటాడు, కానీ గౌరవించాలి. ఒక కుర్చీని గౌరవించాలి, వయస్సును గౌరవించాలి, జ్ఞానాన్ని గౌరవించాలి. దిస్ ఈజ్ మ్యాథమెటిక్స్, దిస్ ఈజ్ లైఫ్. that we have to adopt the mathematical concepts into our life అని చెప్పి ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. టైం తక్కువ ఉంది కాబట్టి. ఇనుప కండల శక్తి ఇంకిపోని యొద్దు, ఉక్కు నరముల శక్తి కరిగిపోని యొద్దు, తరతరాల కీర్తి తరిగిపోని యొద్దు, యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు, యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు. పట్టుదలతో మీరు గట్టిగా కృషి చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోవాలి. దేశ దేశాలలో ఖ్యాతి గడించాలి. భారతాంబకు ముద్దు బిడ్డలై వెలగాలి, భారతాంబకు ముద్దు బిడ్డలై వెలగాలి.
I wish you all the best. I wish you a brilliant success. I wish you a bright future.